చీకట్లను చీల్చుతూ ఆకాశంలో విహరించే నెలవంక రాకతో పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది. నెల రోజుల పాటు 13 గంటలు కఠిన ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలతో, నియమ నిబంధనలతో ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ పండుగపై గ్రౌండ్ రిపోర్ట్. హిందువులు ఎలాగైతే చాంద్రమాన క్యాలెండర్ను అనుసరించి పండుగలను జరుపుకుంటారో అలాగే ముస్లింలు ఇస్లామియా చాంద్రమాన్ క్యాలెండర్ ప్రకారం 9వ నెలలో రంజాన్ను జరుపుకుంటారు. ఈ నెల రోజులు కఠినమైన ఉపవాస దీక్షలతో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రంజాన్ నెలలో పగలంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా చేసే ఉపవాస దీక్షను రోజా అని పిలుస్తారు. సాయంత్రం నమాజ్ చేసిన తర్వాత బలమైన ఆహారం తీసుకుంటూ ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా రంజాన్ మాసమంతా ఎవరు నియమనిష్టలతో ఉపవాసాలు పాటిస్తారో ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ అల్లా క్షమిస్తాడని వీరి నమ్మకం. ఇక ఈ మాంసంతో ఒక్క పూట పేదోడి కడుపు నింపిన ఆ ఫలం జీవితాంతం ఉంటుందని భావిస్తారు ముస్లింలు. అందుకే రంజాన్ మాసమంతా ముస్లింలు జాకత్ పేరుతో విరివిగా దాన ధర్మాలు చేస్తుంటారు. మేము దీన్ని చూస్తామండి. ఈరోజు చిన్నపిల్లలు కూడా ఒక పొద్దు ఉంటారండి. శుక్రవారం చాలా పెద్ద రోజా. ఈ రోజా ఉంటే మాకు చాలా పుణ్యం వస్తుంది. ఒక రోజా ఉంటే 10 రోజులు ఉన్నట్టుగా భావించి ఈరోజు చాలా ప్రత్యేకంగా శుక్రవారాన్ని మేము గౌరవిస్తామండి. రంజాన్లో 4 శుక్రవారాలు వస్తున్నాయండి. ఫస్ట్ శుక్రవారం, సెకండ్ శుక్రవారం, థర్డ్ శుక్రవారం, ఫోర్త్ శుక్రవారం వచ్చేసి అల్బిదా జుమ్మా అంటారండి. ఇప్పుడు రంజాన్ బాయ్ అన్నట్టుగా అల్బిదా జుమ్మా చేస్తారు. చాలా గౌరవిస్తారండి దానికి. ఇక రంజాన్ మాసంలో హైదరాబాద్, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ఓల్డ్ సిటీ పరిసరాలు కొత్త కళను సంతరించుకుంటాయి. కిక్కిరిసిపోయే హలీం రెస్టారెంట్లు, అమ్మకాలతో బిజీగా ఉండే ఫ్రూట్ షాపులు, రాత్రంతా కొత్త వెలుగులు, ముస్లింల ప్రత్యేక ప్రార్థనలతో అంతా హడావిడే. రంజాన్ మాసంలో స్పెషల్ అట్రాక్షన్ అంతా హలీందే. ఇక హైదరాబాద్ హలీం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. టేస్టుకు టేస్టు, బలానికి బలం. అందుకే హైదరాబాద్ హలీంను తినడానికి ముస్లిం సోదరులే కాదు, అన్ని మతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు క్యూ కడుతుంటారు. ఇప్పుడు బిర్యానీతో పాటు హలీం కూడా హైదరాబాద్కు బ్రాండ్గా మారిపోయింది. రంజాన్ మాసంలో పగలంతా ఫాస్టింగ్ చేసే ముస్లింలు సాయంత్రం వేళల్లో బలవర్ధకమైన ఆహారం తీసుకుని ఉపవాస దీక్షను ముగిస్తుంటారు. వీరి కోసమే ప్రత్యేకంగా హలీంను తయారు చేస్తుంటారు. అయితే హలీం టేస్ట్, ప్రోటీన్స్ అందరికీ నచ్చడంతో ఇప్పుడు మతాలకు అతీతంగా అందరికీ హలీం ఫేవరెట్ డిష్గా మారిపోయింది. హలీంను తినడం అంటే ముస్లిం సంప్రదాయాన్ని గౌరవించడమే అన్నట్లుగా స్థిరపడిపోయింది. पिस्ता हाउस की हलीम का दिस 14th ईयर, वी रनिंग इन 14 ईयर। और हमारी जो हलीम है पिस्ता हाउस की पूरे वर्ल्ड में जाती है। और अगर आपको हैदराबाद में चाहिए तो हमारा एक शॉर्ट कोड है SMS 55352, उस पर आप पिस्ता राइट करके आपका एड्रेस उस पर आप सेंड कर सकते हैं। विद इन 1 आवर, विद इन 1 डे 24 आवर्स के अंदर आपको दे देंगे पूरा। విదేశాలకు సైతం హైదరాబాద్ హలీం ఎగుమతి అవుతుంది. ఒక్క హైదరాబాద్లోనే 1000కి పైగా రెస్టారెంట్లు ఇప్పుడు హలీం తయారు చేయడంలో బిజీగా ఉంటున్నాయి. రెస్టారెంట్ల స్థాయిని బట్టి ప్లేటుకు 35 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఫ్యామిలీ ప్యాక్ అయితే 250 రూపాయల వరకు ఉంటోంది. రంజాన్ మాసం పూర్తయ్యేలోపు ఒక్క హైదరాబాద్లోనే హలీం బిజినెస్ 100 కోట్లకు దాటుతుందని అంచనా. ఇక కొనుగోలుదారులతో బట్టల షాపులు, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్న లాడ్ బజార్ బ్యాంగిల్ షాప్స్ ఫుల్ బిజీగా సందడిగా మారాయి. కొత్త కొత్త వెరైటీస్తో స్వాగతం పలుకుతున్నాయి. इनका सेल तो जो है हमारा अभी 20 रमज़ान से चालू होगा. अभी तो 4 रमज़ान है, एक 10-12 दिन के बाद चालू होगा सेल. तो सेल सही है. ये वर्ल्ड फेमस चीज़ है यहाँ की, हैदराबाद की. तो बहुत बिजनेस होता, अच्छा बिजनेस होता, बहुत ज़्यादा सेल होता. सुबह तक खुजरती आखिरी में, तो लास्ट में बाहर भी एक्सपोर्ट हो रहा है आजकल. दुबई सब जगह जा रहा है, यहाँ से जा रहा था. हैदराबाद से ही बनता है, माल बनता ही पूरे इंडिया में जो है हैदराबाद में. पूरा बाहर या वहाँ आपको पूरा सेल होता. ఇక ఈ రంజాన్ మాసంలో లాడ్ బజార్ బ్యాంగిల్స్ను ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, దుబాయ్ వంటి ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా రంజాన్ నెలంతా ముస్లిం సోదరులు దైవ కార్యక్రమాలతో ముగిస్తున్నాయి. షావాల్ నెలవంక దర్శనంతో ఉపవాస వ్రతాన్ని విరమించి మరుసటి రోజు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విత్ కెమెరా పర్సన్ రవి, వర్ధిని, ఐ న్యూస్, హైదరాబాద్.